హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు ఎంతో టేస్టీగా చాలా ఈజీగా బెండకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. వెల్లుల్లి కారం కోసం ఓ మిక్సీ జార్ తీసుకుని 1 స్పూన్ కారం, అర స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసి అందులో ఒక వెల్లుల్లిపాయ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి హీట్ అయినాక కొంచెం పసుపు, కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసి వెల్లుల్లి కారం ముక్కలకి బాగా పట్టేలా కలిపితే ఎంతో రుచిగా బెండకాయ వెల్లుల్లి కారం రెడీ. ఈ బెండకాయ వెల్లుల్లి కారం పప్పుచారులోకి కానీ నెయ్యి అన్నంలోకి కానీ తింటే భలే రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.